నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఆమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో మే 19న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిపుత్రుల సంక్షేమం కోసం ప్రారంభించనున్న ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకం ఏర్పాట్లను అచ్చంపేట శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, అలాగే జిల్లా అటవీ అధికారి రోహిత్ గోపిడీలతో కలిసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పర్యవేక్షించారు. గిరిజనుల జీవితాల్లో ఆనందం నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కుటుంబాలలో ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు అనేక పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. గిరిజనుల సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు రైతుల కోసం భూ సమృద్ధి, ఉద్యానవన అభివృద్ధి, సాగునీటి సదుపాయాలు, అలాగే సాగులో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు వేగంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాస్ పథకం భాగంగా ROFR భూములను లబ్ధిదారులకు మంజూరు చేయడం, ఆ భూముల్లో వాణిజ్య పంటలుగా పండే పండ్లు, మొక్కలు నాటడం, ఇక డ్రిప్ స్ప్రింక్లర్ల వ్యవస్థల ఏర్పాటు వంటివి అమలవుతున్నాయి. ఈ చర్యల ద్వారా గిరిజన రైతులకు స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉండడంతో పాటు వ్యవసాయ రంగంలో వారి జీవన ప్రమాణాలు ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని తీసుకురావడం జరుగుతోందని వారు తెలిపారు.